జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చాలామంది కామెంట్ కూడా చేశారు నాకు, అన్న ఉగ్రవాద దేశం అని చెప్పి తెలిసి కూడా ఈ IMF ఈ పాకిస్తాన్కు ఏ విధంగా నిధులు ఇచ్చింది, దాని మీద ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. ఒక విషయం ఏంటంటే, దీని గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉండాలి. అలాగే మీ కోరిక మేరకు కూడా ఈ వీడియో చేయాలని చెప్పేసి గట్టిగా నిశ్చయించుకున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వద్దాం. మన భారతదేశానికి అదేవిధంగా ఈ ఉగ్రవాద దేశానికి మధ్యన తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. భారత త్రివిధ దళాలు ఈ పాకిస్తాన్ను దెబ్బ మీద దెబ్బ, చావు దెబ్బ కొట్టి ఇడిచినాయి, ఊరికే కూడా కాకుండా. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయినటువంటి IMF ఇది పాకిస్తాన్కు లోన్ ఇవ్వడం పైన మన భారతదేశం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటుందని చెప్పేసి, ఇంతకు IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి లేక ఉగ్రవాద నిధి అంటూ పాకిస్తాన్కు నిధుల విడుదల చేయడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. అంతే కదా, వాళ్లకు రూపాయి దొరికితే పావులతో ఆడబెట్టుకొని పావులతో బుడకతేనే ఏదో ₹3 తీసుకుపోయి తీవ్రవాదం ఎత్తిన పెడతారు. అట్టాడిది వాళ్ళకి అన్ని నిధులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? తీవ్రవాదానికి ఇంక దేనికి పెడతారు? అందులోనూ ఇప్పుడు భారతదేశం సాగు దెబ్బ కొట్టి వదిలిపెట్టా, ఊరికే కూడా కాకుండా ఇంకోళ్ళు ఊరికే ఉంటారా? ఈ టైంలో వాళ్ళకి అప్పులన్నీ ఇచ్చేది ఏంది? ఎందుకు ఈ IMF బుద్ధి ఉన్నదా, లేకపోతే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఉగ్రవాద సానుబుద్ధి పరులు ఎవరైనా దాంట్లో దూరున్నారా ఏందనేది నాకు కూడా అర్థం కాల వాస్తవానికి అయితే. సరే, ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కు అందించినటువంటి రుణాన్ని దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉండదంటూ భారత్ అయితే స్పష్టం చేసింది. దాంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా అంటారా? ఏం లేవు కదా, వాస్తవమే కదా అది. ఈ మేరకు IMFలో పాకిస్తాన్కి ఇచ్చేటటువంటి రుణం పైన ఓటింగ్ను సైతం భారత్ అయితే బహిష్కరించింది. అర్థమవుతుందా? మీ బతుకు జడా, మీ ఏం బతుకులరా? ఇన్నిసార్లు మేము చెప్తా ఉన్నా కూడా, ఇంతగా మేము మొత్తుకుంటామన్నా కూడా మళ్ళా పోయి మీరు వాళ్ళకి అప్పించారంటే ఇంతకు మీది ఒక సంస్థ, మీది ఒక బతుకులే అని చెప్పి ఊసేసి పక్కకు పోయింది ఆడి నుంచి ఓటింగ్లోంచి. అర్థమవుతుందా? ఇకపోతే ఓవైపు పెహల్గామ్లో ఈ ఉగ్రదాడి జరిగిన అనంతరం ఆపరేషన్ సింధూర్తో మన భారత్ అయితే ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు సరైన బుద్ధి అయితే చెబుతుంది. మరోవైపు తమ మిత్రదేశమైనటువంటి టర్కీ అందించిన డ్రోన్ల ద్వారా, అలాగే చైనా అందించినటువంటి ఆయుధాల ద్వారా భారతదేశంలోని 4 రాష్ట్రాల్లోని 26 నగరాలపైన నిన్న ఈ ఉగ్రవాద దేశం పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు అయితే చేసింది. అయితే భారత భద్రతా దళాలు ఈ పాకిస్తాన్ డ్రోన్లను, అదేవిధంగా క్షిపణులను, అదేవిధంగా ఈ వైమానిక దాడులను విజయవంతంగా తిప్పికొట్టారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయినటువంటి IMF నుంచి $1 బిలియన్ కొత్త రుణం పొందినట్లు పాకిస్తాన్ అయితే ప్రకటన విడుదల చేసింది. అంటే ఇంకా చూడండి, మా డబ్బులు వచ్చేసింది, ఏమా ఈ డబ్బులతో మిమ్మల్ని ఏం చేస్తాం చూడండి అన్నట్టు ఇదో బిల్డప్ అనమాట. వాస్తవానికైతే ఈ డబ్బులు వీళ్ళకి 2 వారాలు కూడా రాదు. వీళ్ళ అడక తినే బత్తలకు, వీళ్ళ బతుకు 2 వారాలంటే 2 వారాలు కూడా సరిపోదు. అంటే తిండికి తిహాణా లేక దానికి కూడా లాటరీ వేస్తారు. అట్లాంటి బతుకులు వెళ్ళాయి. వీళ్ళు ఆ $1 బిలియన్ అది వాళ్ళకి ఎన్ని రోజులు వచ్చాది అంటాలే. సరే, ఇకపోతే ఈ రుణం గురించి స్పందిస్తా ఎవరా? మన జాతీయవాద ఎంపీలు, మన భారతీయులు స్పందిస్తా IMFను ఉగ్రవాద నిధుల సంస్థగా అభివర్ణించారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. తప్పులేదు కదా. అది ఉగ్రవాద దేశం అని చెప్పి తెలిసి కూడా దానికి ఎట్లా రుణాలు ఇస్తారు? ఎట్లా ఇస్తారంటాలే. అంతర్జాతీయ ద్రవ్యనిధి పేరును అంతర్జాతీయ ఉగ్రవాద నిధిగా మార్చాలని చెప్పేసి మన జాతీయవాద ఎంపీలంతా కూడా ధ్వజమెత్తారు. ఇకపోతే IMF ఒక ఉగ్రవాద దేశానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి అవకాశం ఇస్తుంది. ఇది సిగ్గుచేటంటూ మన జాతీయవాద ఎంపీలందరూ కూడా అయినారు. మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అత్యవసర భేటీని అయితే నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో తమ నివాసంలో ప్రధాని మోడీ గారు వరుస సమీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ తరుణంలో పలు కీలక అంశాలపైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే బయటికి రాలేదు, కానీ ఇంకా ఏం జరుగుతుందో చూడాలా. మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు వీళ్ళు లాటరీ వేసుకొని, బ్యాటరీ వేసుకొని, లేకపోతే రుణాలు తెచ్చుకొని, ఇంకొకటి చేయని, ఇంకొకటి కాళ్ళు పట్టుకొని, గడ్డం పట్టుకొని, ఇంకొకటి పట్టుకొని వీళ్ళు ఏమి చేసినా కూడా పాకిస్తాన్ అయితే ఈసారి నాకు తెలిసినంత వరకు అంత సులభంగా వదలరు. మధ్యలో ఈ చైనా కూడా ఒకటి వచ్చింది. నేను చెప్పడం మర్చిపోయినాను. మేము భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య మేము మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి వచ్చారు. ఒరే ఇటుగానోడా, నువ్వు మోగోడవే ఆడదానివే నువ్వు
నీకెందుకురా ఇటు కానీ బతకలకు మీకెందుకు ఈ పెద్దరికాలు ఈ మధ్యచాలు మీకు అవసరమా? నీ ముండ బతికేందో ప్రపంచం అంతా కూడా తెలుసు. నీ డాకు చేష్టాలు పెద్ద డెకాయిట్ దేశం నీది చైనా. నువ్వు ఎట్లా మళ్ళా మధ్యవర్తిత్వం అని చెప్పేసి అంటే నువ్వు పెద్ద మనిషిగా ఊహించుకుంటున్నావా? అంటే నువ్వు పెద్దన పాత్ర పోషిద్దాం అనుకుంటున్నావా? ఇరు దేశాల మధ్యన ఏది భారతదేశంతోనే మధ్యవర్తిత్వం చేసేంత సీన్ నీ దగ్గర ఉందా? ఏది నీ డెకాయిట్ బుద్ధికి, నీ లంగా బుద్ధికి, నీ లత్కో వ్యాపారానికి సిగ్గుండాలి అసలు మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేదానికే? ఏది ఇప్పుడు మీరు పోయేసే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయుధాలను అందిస్తున్నారు కదా, వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలకు మీరు ఊతం ఇస్తున్నారు కదా, వాటిని కూడా మీ చైనా పత్రికల్లో వాటిని కూడా ప్రింట్ చేస్తున్నారు కదా, మీ సోషల్ మీడియాలో పంపిస్తున్నారు కదా. సిగ్గులే? అంటే ఏది అబద్ధ ప్రచారమో కూడా మీకు తెలియదా? మీరు వాళ్లకు తందానా తయ్యి అంటే ఇన్ని లంగా వ్యాపారాలు చేస్తామన్నా కూడా ఇంకా మీ మాటలు నమ్మేదానికి ప్రపంచంలో ఏ దేశం సిద్ధంగా ఉన్నది అంటాలే. సిగ్గు లజ్జాలే ఒకరవన్నా కూడా? ఏం బతుకులు బతుకుతారు రా స్వామి. కానీ ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా, ఈసారి ఈ దెబ్బతో పాకిస్తాన్ భారత వైపు చూడాలంటేనే చుచ్చు పోసుకోవాలంటే ఊరికే కూడా కాకుండా ఆ రోజు ఆ పరిస్థితి అయితే వస్తుంది. నాకు నరేంద్ర మోడీ గారి మీద ఆ నమ్మకం ఉండాలి. మీకు ఉందో లేదో నాకైతే ఖచ్చితంగా ఉండాలి. అది విషయం. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.